ఊరించి వంటకు స్వాగతం. ఈ రోజు ఊరించి వంటల కోసం హైదరాబాద్ లోని గాజుల రామారంలో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ ఇంటికి వచ్చేసారండి. మరి ఇక్కడ పార్టిసిపెంట్స్ వాళ్ళ సపోర్టర్స్ అందరూ రెడీ. మరి ఇప్పుడు ఫస్ట్ వీళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. హాయ్, బాగున్నారండి? ఏం పేరు మీ పేరు? దుర్గాదేవి. దుర్గాదేవి గారు చక్కగా అలాగే ఉన్నారు కలకలాడుతూ. సరే ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. హాయ్, నేను నైబర్స్ కి రెడ్యూస్ కి అందరికి హాయ్. అరే హాయ్, ఈ పక్కన ఉన్న వాళ్ళకి ఆ పక్కన ఉన్న వాళ్ళకి అందరికి హాయ్. ఓకే, సరే ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గారు? అండి పేరు నాగమణి గారు. మీరు కూడా ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. హాయ్. ఓకే హాయ్, హాయ్. బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? నా పేరు రత్నకుమారి అండి. రత్నకుమారి గారు. అవునండి. మీరు కూడా ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. ఆల్ ఆఫ్ యూ హైదరాబాద్ మొత్తం రిలేటివ్స్ నేటివ్ ప్లేస్ మొత్తం అందరికి హాయ్. నేటివ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి కాదు, నేటివ్ ప్లేస్ మొత్తం మొత్తం. ఓకే, మీకు ఎవరు వచ్చారు సపోర్టర్ గా? మా ఫ్రెండ్ అండి పేరు సంయుక్త. సంయుక్త గారు. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. అందరికి. ఓకే సరే అండి, మరి అందరి పరిచయాలు అయిపోయాయి కదా. మరి వాటి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. మరి చూద్దాం ఈ రోజు ఏముందో ఇందులో. చూద్దామా? చూద్దామండి. ఓకే సరే, మరి వాటి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతకాయలండి. మరి చూద్దాం ఈరోజు చింతకాయలతో ఎలాంటి గురించి వంటలు చేస్తారో. సో చక్కగా ఆవిడ ఒపీనియన్ తీసుకోండి, చింతకాయలతో ఏవైతే బాగుంటుందో. ఓకే అండి. సో మీరు కూడా మీ అమ్మగారిని కనుక్కొని నాకు చక్కగా చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కానివ్వండి. ఓకే, మరి ఈరోజు చింతకాయలతో ఎలాంటి గురించి వంటలు చేస్తారో చూద్దాం. రత్న గారు ఏం చేస్తారు? చింతకాయ దోసకాయ పచ్చడి. చింతకాయ దోసకాయ పచ్చడి. రెండు పుల్లగానే ఉంటాయి కదా, బాగానే ఉంటుందా? చాలా టేస్ట్ ఉంటుంది. చాలా taste. ఇది చూసిన తర్వాత చెప్తుంది అంతేనా? అంతే. ఓకే, సో మీరు దుర్గ గారు? చింతకాయ పప్పు. చింతకాయ పప్పు. ఓకే, సో ఒకళ్ళేమో చింతకాయ పప్పు, ఒకళ్ళేమో చింతకాయ దోసకాయ పచ్చడి. సరే, ఫస్ట్ పచ్చడి చేస్తారా పప్ప? పచ్చడి చేస్తాం. పచ్చడి చేస్తారా? ఓకే, చేసేయండి. ఓకే, సో ఫస్ట్ చింతకాయ దోసకాయ పచ్చడి అండి. మరి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చింతకాయ దోసకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 2, ఉడికించిన దోసకాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, వేయించిన నువ్వులు 1/2 కప్పు, వేయించిన మెంతులు 1 టీ స్పూన్, ఉడికించిన పచ్చిమిరపకాయలు 10, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇంకేంటి? మిక్సీ జారా అన్ని గ్రైండ్ అన్ని చేసేసుకోవటం. గ్రైండ్ చేసేసి అన్ని రెడీగా ఉడికించి పెట్టారు కదా. ఉడికించి పెట్టాం. వెల్లుల్లి రెమ్మలు వేయాలండి. నువ్వుపప్పు వేయించుకున్న నువ్వుపప్పు వేయాలి. మెంతులు వేయించి పెట్టుకున్న మెంతులు వేయాలి. పచ్చిమిర్చి వేయాలి. సాల్ట్ టేస్ట్కి తగినంత. ఓకే, కొద్దిగా కొత్తిమీర అంతేనా? అంతే మిక్స్ చేయాలి. మరి అది చింతకాయది కొంచెం మిక్స్ అయిన తర్వాత వేయాలి. అప్పుడా? ఓకే, దుర్గ గారు కాస్త మిక్స్ చేసి ఇస్తారా? నాకు చిన్న డౌట్ అండి. దోసకాయ పులిపే, చింతకాయ పులిపే, రెండు పులిపే కదా. మరి ఎలా బాగా పులుపుగా ఉండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మాకు డౌట్. దోసకాయలను గింజలకు పులుపు ఉంటుంది కానీ దోసకాయకి పులుపు ఉండదు. చింతకాయ పులుపు ఉంటుంది కదా. అది పులుపు ఎలా అయినా ఏ చట్నీలో అయినా పులుపు. చింతకాయ పులుపు స్పెషల్. అదే డౌట్ వచ్చింది. అదే స్పెషల్ అండి. చింతకాయ స్పెషల్, అది స్పెషల్ అండి. అంతేనా? అంతే. సో ఇది చింతకాయ గుజ్జు ఎలా ఉడకబెట్టి చేసి ఉడకబెట్టి చింతకాయ గుజ్జు సో గింజలు తీసేసి గ్రైండ్ చేసి చేసి రసం వచ్చేస్తుంది. ఉడకబెట్టిన తర్వాత పిండేస్తే వచ్చేస్తుంది. ఓకే ఓకే, అంతేనా? మళ్ళీ ఒకసారి అంటే ఉట్టి చింతకాయ దోసకాయ అయితే ఎలా ఉంటుందో అని కొంచెం నువ్వులు యాడ్ చేశారా? టేస్ట్ కి బాగుంటుంది. కొంచెం పులుపు కూడా కొంచెం తగ్గుతుంది. ఓ, అయిపోయిందా ఇప్పుడు పచ్చడి? దీనిలో ఇవి యాడ్ చేస్తాం. మర్చిపోయా, దోసకాయ ఉంది కదా. ఏం చేయాలి ఇప్పుడు? దీనిలో ఇవి యాడ్ చేసుకోవాలి. వేరే బౌల్లో తీసుకుని. అంటే ఇప్పుడు ఇది దోసకాయ ముక్కలు మిక్సీ పట్టక్కర్లేదా? అక్కర్లేదు, ఆల్రెడీ ఇది బాయిల్ చేసిన దోసకాయ ముక్కలు కాబట్టి. అవును, ఎందుకు వేసుకోవచ్చు కదా. పచ్చిగా ఉంటే పచ్చిగా అందరూ ఇష్టపడరండి. అది ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పులుపు కూడా పచ్చిగా ఉంటేనే పంటికి తగిలి మంచిగా ఉంటాయి. కరకరలాడినా గానీ దీనిలో మీరు టేస్ట్ చూసిన తర్వాత చెప్తారు కదండి. చింతకాయ పప్పు ఓకే, బేసిక్ గా
దోసకాయ పచ్చడి అనేటప్పటికి మనం ఎప్పుడు కూడా దోసకాయ ముక్కలు ఎప్పుడు పచ్చి వేసుకుంటాం. పచ్చిగా వేస్తాం కదా, ఈ పచ్చడికి చింతకాయ Variety. దోసకాయ పచ్చడి వెరైటీ ఉడకబెట్టి వేస్తాం. ఆహా. హాఫ్ బాయిల్, అది కూడా గుండు కాదు. సో దీనికి తొక్క కూడా తీయక్కర్లేదా? అక్కడ ఇప్పుడు మిక్సీ చేసుకున్నది పేస్ట్ దీనిలో వేసుకోవాలండి బౌల్లోకి. నెక్స్ట్ ఈ హాఫ్ బాయిల్ చేసిన దోసకాయ ముక్కలు కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇవి గ్రైండ్ చేసేస్తే బాగుందా? గ్రైండ్ చేస్తే మరి పేస్ట్ అయిపోయి టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. సో ఇలా అయితే ముక్కలు తగులుతూ వెరైటీగా ఉంటుంది. వెరైటీగా పుల్ల పుల్లగా కమ్మగా. బాగుంది. సో దోసకాయ పచ్చడికి కూడా దోసకాయలు ఉడకబెట్టి చేసుకోవాలనే ఐడియా కొత్తగా ఉంది. అదే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను తర్వాత చెప్తాను. సరే ఇప్పుడు పచ్చడి రెడీ కదా, ఇంక పోపా. ఇప్పుడు పోపు. సో చింతకాయల సీజన్లో ఇలా చేసుకోవచ్చు అనమాట పచ్చడి. వేస్తే ఎలా వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నెయ్యి కూడా పుల్ల వేసుకుంటే పుల్లగా నెయ్యి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా. చలికాలంలో ఆ, పుల్ల పుల్లగా కమ్మగా వేడిగా కారంగా ఇది మనకు ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది కదా. ఉంటుంది. ఆ? మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కదా, అవును అది కూడా బాయిల్ చేసింది కాబట్టి చింతపండు రసం కూడా ఉంటుంది. ఓకే ఓకే. వెల్లుల్లి, పోపు గింజలండి. ఇంతకీ మీకు ఈ పచ్చడి ఎవరు నేర్పించారు? పచ్చడి మా అమ్మగారు నేర్పించారండి. మీ అమ్మగారు నేర్పించారా? ఇది ట్రెడిషనల్, ఇప్పుడు ఓల్డ్ కాలం నుంచి